హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక స్నేహశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని ఒక స్పెషల్ అండ్ చాలా యూస్ఫుల్ వీడియో చూపించబోతున్నానండి. ఈరోజు మన కిచెన్లోని బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి, అలాగే అప్పటికప్పుడు వంట అనుకునే వారి కోసం ఒక సూపర్ టేస్టీ అండ్ క్విక్ ఇన్స్టంట్ చట్నీ రెసిపీ చూపించబోతున్నాను అండి. ఇది ఇడ్లీ, దోశ, వడ దేనిలోకైనా సరే చాలా అద్దరిపోతుంది అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మంచిగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పౌడరు చేసేటప్పుడు పల్లీలను ఫ్లేమ్లో అంటే సిమ్లో మాత్రమే వేపాలన్నమాట. లేదంటే చట్నీ టేస్ట్ ఫుల్గా మారిపోతుంది. మొత్తం కూడా ఫ్లేమ్లోనే. చూసారు కదా, నేను అలాగా ఖాళీగా ఉంచకుండా వేపుతూనే ఉన్నాను అనమాట. కొంచెం బ్రౌన్ కలర్లో అలా వచ్చేంత వరకు కూడా ఓన్లీ సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చెప్పాలి. ఇది మెయిన్ అనమాట. ఎందుకంటే పల్లీలే మెయిన్ ఈ చట్నీకి మెయిన్ అనమాట, మెయిన్ ఐటమ్స్. ఓకేనా ఫ్రెండ్? పల్లీలు మంచిగా బ్రౌన్ కలర్ చూసారా, ఇలా వచ్చేంత వరకు కూడా మంచిగా వేపుకొని ఒక పక్కన ప్లేట్ పెట్టుకొని దానిలోకి తీసేద్దాము. లేవగానే హడావిడిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లేదా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైంలో చట్నీ చేయడము ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది కదా. అందుకే నేను ఎప్పుడూ ఇంట్లో స్టాక్ పెట్టుకునే ఒక మ్యాజికల్ ఇన్స్టంట్ చట్నీ పౌడర్ అనమాట ఈరోజు మీతో షేర్ చేస్తున్న ఐటమ్. ఆల్రెడీ పల్లీలు వేపుతున్నాయి కదా, మీకు ఆ పల్లీ ప్రాసెస్ చేస్తున్న కూడా దానికోసం బెనిఫిట్ కూడా చెప్తున్నాను అనమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ పౌడర్ని తీసుకెళ్ళానండి. అస్సలు పాడవలేదు. జస్ట్ వేడి నీళ్ళు కొంచెం అందులో పోసాను, తర్వాత వెంటనే చట్నీ రెడీ అయిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. మనతో ఎక్కడికి కావాలంటే అక్కడికే కొంచెం పౌడర్ మనం పట్టుకెళ్తే కొంతమందికి బయట ఫుడ్ అది పడకపోవచ్చు కదా. సో ఇంట్లో చేసుకుని ఈ పౌడర్ని ఎప్పటికైనా మనతో పాటు కొంచెం పట్టుకెళ్ళాం అనుకోండి, ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడ ఏది దొరకనప్పుడు టిఫిన్కి ఏదైనా అడ్జస్ట్ చేసుకుని కొంచెం వెన్నీళ్ళు పోస్తే చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఇంట్లో తిన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ముందు పల్లీలు తీసుకున్నాను అనమాట. దాన్ని మంచిగా దోరగా వేపించుకున్నాను. కొంతసేపు సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపించుకొని తర్వాత దాన్ని ఒక పక్కన ప్లేట్లో పెట్టేశాను. తర్వాత వెంటనే పుట్నాల పప్పు ఉంటుంది కదా, వేపించిన పప్పు అంటాం కదా, దాన్ని పుట్నాల పప్పు అంటాము. దాన్ని కూడా ఎక్కువసేపు కాకుండా చాలా తక్కువ టైంలోనే కాస్త వేడయ్యేలాగనమాట వేడి చేసుకొని దాన్ని కూడా మనం పలుకులు పక్కన పెట్టుకుని అదే ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాం అనమాట. అదే బ్యాండీలోని ఒక 10 ఎండుమిరపకాయలు, అది కారంగా సరిపడగా అనమాట. ఎవరి కారంకి వాళ్ళకి టేస్ట్ సరిపడగానా నేనైతే ఒక 10 తీసుకున్నాను. ఆ ఎండుమిరపకాయలు కూడా మంచిగా దూరగా వేపించుకున్నాను. వేపుకొని వాటిని కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఏమైందంటే, ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం విరిపిన వెంటనే ఇలా ఇరిగిపోతుందంట. ఆ టైపు వచ్చేంత వరకు కూడా మంచిగా వేపుకొని ఉన్నాక పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే బ్యాండ్లో ఇప్పుడు కొంచెం కాస్త అనమాట కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక మన ఇంట్లో కరివేపాకు ఉంటుంది కదా, మెయిన్ ఈ ఇన్స్టెంట్ చట్నీకి కరివేపాకు మెయిన్ అనమాట. ఈ కరివేపాకు కూడా అందులో వేపించుకున్నాను. కొంచెం అది బాగా వేగాలన్నమాట. వేగేంత వరకు కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదే ఐటెం అదే పళ్ళెంలోని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చూసారా ఎంత బ్రౌన్గా మంచిగా వేగుతుందో కదా. మెయిన్ కరివేపాకు ఖచ్చితంగా ఈ చట్నీకి చాలా అవసరము. కరివేపాకు మెయిన్ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్. ఈ కరివేపాకు కూడా మంచిగా వేపేసాక కొంచెమే కదా ఆయిల్ వేసామో పర్లేదు, కొంచెం ఆ కరివేపాకును కూడా మంచిగా పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను అనమాట. అది వేపలేదు, అంటే ఆ తర్వాత పోపు పెట్టేద్దాం కదా, అప్పుడు వేపవచ్చు కదని వేపకుండా ఇందులో జీలకర్ర వేసాను అనమాట. ఇవన్నీ చూసారా ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా కాసేపు కొంచెం చల్లారాక వెల్లుల్లిపాయ కూడా వెయ్యాలి. కాకపోతే నా దగ్గర ప్రజెంట్ వెల్లుల్లిపాయ లేదని చెప్పి వెల్లుల్లిపాయ స్కిప్ చేశాను. తర్వాత ఇవన్నీ మంచిగా చల్లారాక ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకోవాలన్నమాట. ఇక్కడే మెయిన్ సీక్రెట్ ఉందన్నమాట. ఇది మనం మిక్సీ జార్ చేసుకునేటప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. మిక్సీ జార్ కూడా చేసాక ఎక్కువసేపు ఉంచకూడదనమాట, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది గట్టి పడిపోయి మిక్సీ తిరగదు ఎక్కువగా. అందుకని చెప్పేసి మిక్సీ చేసుకున్నాను. కొంచెం కొంచెం నలగకపోతే నేను ఏం చేశానంటే మళ్ళీ పళ్ళెంలోకి తీసాను అనమాట. ఏదైతే నలగలేదో దాన్ని మళ్ళీ కొంచెం మిక్సీ జార్లో పెట్టేసి మళ్ళీ కొంచెం బాగా మెత్తగా వచ్చేలాగా మిక్సీ చేసుకున్నాను అనమాట.
మిక్సీ మెయిన్ అలా మధ్య మధ్యలో ఎక్కువ కలుపుతూ ఉండాలి. తర్వాత అదే బాండీలోని కొంచెం చింతపండు కూడా తీసుకున్నాను అనమాట. ఈ చింతపండు కూడా మనం వేయటం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు మనకి ఆ పౌడర్ కూడా ఉంటుంది. ఒక నెల రోజుల వరకు కూడా ఈ పౌడర్ యూస్ చేసుకోవచ్చు అనమాట. అదే నూనెలోని చింతపండు కూడా మంచిగా వేపుకున్నాను. వేపేసుకున్నాక పిక్కలు లేకుండా చూసుకోవాలన్నమాట. వేపేసుకున్నాక ఇదే పక్కన పౌడర్ ఉంది కదా, దాన్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో చింతపండు కూడా నేను మంచిగా మెత్తగా చేసుకున్నాను పౌడర్ లాగా. దాన్ని కూడా ఈ పౌడర్లోనే మిక్స్ చేసుకున్నమాట. చూసారా ఎంత మంచిగా ఉందో. నాకు కొంచెం కారం ఎక్కువైందనమాట ఈ పౌడర్లో. అందుకని చెప్పేసి ఎండుమిరపకాయలు ఇంకా నేను పోపు దినుసులో వేయలేదనమాట. ఆ ఎండుమిరపకాయలు సరిపోతుంది. ఎవరికి కారం తగినట్టుగా వాళ్ళు అనమాట. ఇప్పుడు అదే బండిలోనే ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకున్నాం. ఆల్రెడీ పౌడర్ పక్కన రెడీ అయిపోయింది కదా, అందుకని చెప్పి అదే బండిలోనే కొంచెం ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు నేను వేయట్లేదు. మామూలుగా అయితే వేయొచ్చు. సో పౌడర్లో ఆల్రెడీ కారం ఉంది కనుక నేను ఇంకా ఎండుమిరపకాయలు వేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మంచిగా పోపు పెట్టేసుకున్నాం కదా. ఆ పోపుని ఏం చేయాలంటే మనం ఆల్రెడీ పక్కన పౌడర్ పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లోని ఈ పోపు అంతా కూడా మిక్సీ చేసుకోవాలి, అదే కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకొని ఒక ప్లాస్టిక్ది కానీ గాజుది కంటైనర్ బాక్స్ కానీ ఏదైనా పక్కన పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక నెల రోజుల వరకు మంచిగా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇడ్లీ కానీ దోశలు కానీ వడ కానీ ఏదైనా ఇంట్లో టిఫిన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా చట్నీ కూడా చేయకుండా టైం వేస్ట్ కాకుండా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఒక కప్పులోని కొంచెం పౌడర్ వేసేసుకొని అందులో కొంచెం వేనీళ్ళు, చల్లీలు కాదు వేనీళ్ళు అనమాట, వేనీళ్ళు తీసేసుకొని అందులో కప్పులో వేసుకొని స్పూన్తో ఇలా కలుపుకున్నాం అనుకోండి, చట్నీ చాలా సూపర్గా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఎంత ఫాస్ట్గా మీరే చూడండి ఒకసారి, కావాలంటే చాలా టైం సేవ్ అవుతుంది. ఇలాగా మన ఛానల్లో మంచి హెల్తీగా మంచిగా ఉపయోగపడి ఫాస్ట్గా అదే టైం సేవింగ్ ఎక్కువ మంచిగా అయ్యేలా రెసిపీలు అవన్నీ కూడా మంచిగా పెడుతుంటాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కరివేపాకును అస్సలు స్కిప్ చేయకండి. ఇది చట్నీకి మంచి కలర్ ఇవ్వడమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కరివేపాకులోని తడి అస్సలు ఉండకూడదు. ఆయిల్లో క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్లో